త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారా? ఇష్టం వచ్చినట్టు పోస్టులు కామెంట్లు చేస్తున్నారా? అయితే తస్మత్ జాగ్రత్త. ముఖ్యంగా డాలర్ డ్రీమ్స్ను చూసేవారికి ఇలాంటి అలవాటు ఉంటే మాత్రం ఇక మీరు అమెరికా కలలు కనడం మానేయండి. ఎందుకంటే ఇప్పుడు మీ సోషల్ మీడియా జాతకం చూసాకే మీ వీసాపై స్టాంప్ పడుతుంది. రీసెంట్గానే సోషల్ మీడియా అంటూ వీసాల ఇంటర్వ్యూలన్నింటినీ నిలిపివేసింది అగ్రరాజ్యం. ఇంతకీ ఈ సోషల్ మీడియా వెయిటింగ్ అంటే ఏంటి? దీని ఇంపాక్ట్ ఇండియన్స్ పై ఎలా ఉండనుంది? డాలర్ డ్రీమ్స్ కు బ్రేక్స్ వేస్తున్న సోషల్ మీడియా. H1B వీసాల ఇంటర్వ్యూలన్నీ రీస్కెడ్యూల్. మార్చి వరకు ఆగాల్సిందేనంటున్న ఎంబసీలు. పోస్టులతో రెచ్చిపోయే వారిలో మొదలైన టెన్షన్. పొమ్మనలేక పొగబెట్టటం అనే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరువాతే ఎవరైనా ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే అగ్రరాజ్యం తీసుకున్న ఓ ఆకస్మిక నిర్ణయం. H1B వీసా ఇంటర్వ్యూలను ఉన్నట్టుండి వాయిదా వేసింది. అది కూడా ఒక రోజు 2 రోజులు కాదు, ఏకంగా నెలల పాటు. ఇప్పటికే అప్లై చేసుకున్న వారందరికీ మెయిల్స్ పంపి చావు కబురు చల్లగా చెప్పేసింది. వచ్చే ఏడాది మార్చి నుంచి మే మధ్య ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేసింది. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేరుగా కాన్సులేట్ల వద్దకు రావద్దని, వచ్చినా లోపలికి అనుమతించమని, మళ్లీ సమాచారం ఇస్తామని చెప్పింది ఇండియాలో ఉన్న యుఎస్ ఎంబసీ. H1B వీసాలు మాత్రమే కాదు, H4 వీసా కోసం అప్లై చేసుకున్న వారిది కూడా సేమ్ సిట్యుయేషన్. డిసెంబర్ 15న ఇంటర్వ్యూలు ఉన్నవారికి మార్చిలో, డిసెంబర్ 19న ఇంటర్వ్యూ ఉన్నవారికి ఏకంగా మే వరకు వాయిదా వేసినట్టు చెప్తోంది అమెరికా. వాయిదా వేశారు సరే, మరి ఎందుకు ఈ వాయిదా అంటే ఓ ఇంట్రెస్టింగ్ రీజన్ చెప్తున్నారు అధికారులు. అప్లై చేసుకున్న వారి వల్ల అమెరికాకు ఎలాంటి భద్రతా ముప్పు ఉండదని నిర్ధారించుకునేందుకే ఈ వాయిదా అంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే సోషల్ మీడియా వెట్టింగ్ అని చెప్పొచ్చు. మరి ఏంటి సోషల్ మీడియా వెట్టింగ్? వీసా కోసం అప్లై చేసుకున్న వారికి అనుమతి ఇవ్వొచ్చా లేదా అనే దాన్ని అంచనా వేయటానికి వారి ఆన్లైన్ యాక్టివిటీని, సోషల్ మీడియా అకౌంట్స్ ను చెక్ చేస్తారు. అది కూడా చాలా క్షుణ్ణంగా. గడచిన 5 ఏళ్లలో ఏమేం పోస్టులు చేశారు, ఏమేం కామెంట్స్ చేశారు అనేది చెక్ చేస్తారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం సోషల్ మీడియా స్క్రీనింగ్ ను విస్తృతం చేయడంతో పాటు H1B వీసా దరఖాస్తు చేసుకునే వారి లింక్డ్ఇన్ పేజ్లు, రెజ్యూమ్లను రివ్యూ చేయాలని ఇప్పటికే కాన్సులేట్లకు ఆదేశాలు జారీ చేసింది. పైకి అలా చెప్తున్నారు కానీ ఇన్స్టాగ్రామ్, ఎక్స్, లింక్డ్ఇన్ మరేదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను చెక్ చేసే అధికారం అధికారులకు ఉంటుంది. అలా వారికి చెక్ చేసే అధికారం ఇస్తేనే మీ అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది, లేదంటే మొదట్లోనే రిజెక్ట్ అవుతుంది. ఇక అలా పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మీ ఫీడ్ లో వారికి నచ్చని కాంటెంట్ కంటపడితే ఇక మీ డాలర్ డ్రీమ్స్ కు చెక్ పడినట్లే. వివాదాస్పద పోస్టులు, కామెంట్లు, పొలిటికల్ కామెంట్స్ ఇలా అన్నిటినీ జల్లెడ పట్టేస్తారు అమెరికా కాన్సులేట్ అధికారులు. ఇప్పటికీ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ప్రొఫైల్స్ ని రివ్యూ చేసుకోవాలని, పొలిటికల్ మీమ్స్ ని షేర్ చేయొద్దు, వీసా అప్లికేషన్స్ లో తమ ప్రొఫెషనల్ ఈమెయిల్స్ ని ఉపయోగించాలంటూ కంపెనీలు ఇండియన్ ఎంప్లాయీస్ కు చెప్తున్నాయి. సో ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే ఉద్యోగులు. మామూలుగానే మన ఇండియన్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ను చాలా బాగా వాడతారు. ఎదుటి వారి మనోభావాలను అస్సలు పట్టించుకోకుండా కామెంట్లతో రెచ్చిపోతుంటారు. ఇక పొలిటికల్ పార్టీల విషయానికొస్తే అది తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టి మరి నచ్చిన పార్టీ కోసం ఎంతకైనా తెగించి పోస్టులు పెట్టడం, అసభ్యకరంగా కామెంట్ల వర్షం కురిపించడం అనేది చాలా కామన్. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఒకాకు ఎక్కువే చదివారు. అందులో ఏపీకి చెందిన వారైతే ఇక చెప్పనక్కర్లేదు. అంబాజీపేట నుంచి అమెరికా వరకు తమ పొలిటికల్ ఒపీనియన్స్ ను రుద్దేస్తూ ఉంటారు. మరిప్పుడు వీరందరి పరిస్థితి ఏంటనేది అస్సలు అర్థం కాని విషయం.
అయితే ఈ కండిషన్ అమల్లోకి రాగానే చాలా మంది పోస్టులను డిలీట్ చేయటం మొదలు పెట్టారని తెలుస్తోంది. మరి డిలీట్ అయిన వాటి జోలికి అధికారులు వెళతారా లేదా అనేది అధికారికంగా తెలియదు, కానీ అది పెద్ద కష్టమైన పనైతే అస్సలు కాదు. మొత్తానికైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పుణ్యమా అని ఇప్పుడు డాలర్ కలలు కనేవారికి నిద్ర కరువైందనే చెప్పాలి. H-1B కొత్త వీసాల ఇంటర్వ్యూలతో పాటు రెన్యువల్ చేసుకునే వారికి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తుండటంతో అమెరికాలో ఉండటమా, తట్టాబుట్టా సర్దుకుని రావటమా అనేది అర్థం కాని విషయం. ఒకసారి H-1B వీసా ఫీజులు పెంచారు, మరోసారి నిబంధనలు కఠినతరం చేశారు. ఒకసారి పొమ్మంటారు, మరోసారి మీరు లేకపోతే ఇక్కడ చాలా కష్టమంటారు. ఇంతకీ ట్రంప్ ఎంట్రీ తర్వాత అగ్రరాజ్యం ఇలా వలసలపై ఎందుకీ చర్యలు తీసుకుంటుంది? అసలు ట్రంప్ లక్ష్యం ఏంటి? ఈ సోషల్ మీడియా వెట్టింగ్ జస్ట్ ఒక చర్య మాత్రమే. ముందు ముందు మరింత సినిమా చూపించబోతున్నారా? రెండోసారి అధికారం చేపట్టిన తరువాత డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై ఉక్కుపాదం మోపటం కామన్ గా మారింది. ఒక్కోసారి ఒక్కో విధానంతో వలసదారులకు చెక్ పెట్టేందుకు ట్రంప్ యంత్రాంగం ఫోకస్ చేస్తోంది. అక్రమంగా ఉండేవారిని వేటాడుతూ ఇప్పటికే డిటెన్షన్ సెంటర్స్ కు సాగనంపుతోన్న అమెరికా ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా వీసాలు తీసుకున్న వారిని కూడా తరిమేసేందుకు చేయాల్సిన పనులన్నీ చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 85,000 వీసాలను రద్దు చేసింది ట్రంప్ యంత్రాంగం. ఇది అఫీషియల్ గా స్టేట్ డిపార్ట్మెంట్ చేసిన అనౌన్స్మెంట్. ఇందులో 8,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, చోరీ లాంటి సాకులను చూపిస్తూ వారి వీసాలను రద్దు చేసి డిపోర్ట్ చేశారు. చిన్న చిన్న తప్పులు చేసి పట్టుబడితే చాలు ఏకంగా వీసాలను రద్దు చేస్తూ సాగనంపేస్తున్నారు. ఓవైపు ఈ పనులు చేస్తూనే H-1B వీసా ఫీజును ఏకంగా $1,00,000 పెంచేసిన విషయం తెలిసిందే. దీంతో వీసాదారులంతా లబోదిబోమనే పరిస్థితి. ఇప్పటికే H-1B వీసా రెన్యువల్స్ భారీగా తగ్గిపోయాయి. నిజానికి H-1B వీసాలు పొందేవారిలో 70% మంది భారతీయులే ఉంటారు. ఇక H-4 వీసా తీసుకునే వారిలో 90% మంది కూడా మన భారతీయులే. అంటే ఈ నిబంధనల ఇంపాక్ట్ భారతీయులపై ఏ రకంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇదే తలనొప్పి వ్యవహారం అనుకుంటున్న సమయంలో సోషల్ మీడియా వెట్టింగ్ ను తీసుకొచ్చింది ట్రంప్ ప్రభుత్వం. అమెరికా ఫస్ట్ అనేది ట్రంప్ పాలసీ. ఈ విషయాన్ని ఆయన ఎప్పుడూ దాచుకోలేదు. అమెరికన్ల తరువాతే ఎవరైనా, అమెరికా తరువాతే ఏ దేశమైనా అనేది ట్రంప్ పాలసీ. నిజానికి దీనికి కాస్త కారణం కూడా మనమే. ఎందుకంటే మామూలుగా అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే భారతీయులు తిరిగొచ్చేందుకు అంత ఆసక్తి చూపించరు. అక్కడే ఉద్యోగం సంపాదించి అక్కడే సెటిల్ అయిపోవాలని చూస్తారు. అందుకే అమెరికా టెక్ కంపెనీలో భారతీయులదే హవా. ఇదే ఇప్పుడు చాలా మంది లోకల్ అమెరికన్లకు అస్సలు నచ్చటం లేదు. వీసా ఫీజు పెంపు కారణంగా టెక్ కంపెనీలు ప్రవాస భారతీయులను పంపించివేయటంతో ట్రంప్ ప్లాన్ కాస్త సక్సెస్ అయింది. ఇప్పుడిలా ఇంటర్వ్యూలను ఆలస్యం చేస్తూ అనేక నిబంధనలు విధిస్తూ మీరు రావాల్సిన అవసరం లేదని చెప్పకనే చెప్తున్నారంటూ కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ట్రంప్ విధానాలను కూడా తప్పుపట్టలేవు. ఎందుకంటే అక్కడి అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలనేది అతని ఉద్దేశం. ఇది మంచి ఆలోచనే. కానీ ఎక్కడి వారు అక్కడే ఉండాలి, అన్ని టెక్నాలజీలు అమెరికా కంపెనీల దగ్గరే ఉండాలి, అమెరికన్లకే ఉద్యోగాలివ్వాలి అనేది ఇప్పుడు విమర్శలకు కారణమవుతోంది.